నమస్కారం అండి అందరికీ. మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా జరుగుతున్న చైన్ స్నాచింగ్స్ మరియు దొంగతనాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించమని మన గౌరవనీయులు సిపి గారు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, అలాగే డీసీపీ మేడం గౌతమి సాలి ఐపీఎస్ గారు, ఏడీసీపీ క్రైమ్స్ కృష్ణమూర్తి నాయుడు సార్ వీరి పర్యవేక్షణలో సిసిఎస్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందాలన్నీ కూడాను గత కొంతకాలంగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ల మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈ క్రమంలోని మొన్న పట్టమట్లో 17వ తారీఖున ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. దాని తర్వాత ముద్దాయి కోసం వెతుకుతూ ఉండగా మనకి ఒక సిసిఎస్ బృందానికి మన సెంట్రల్ డివిజన్ లక్ష్మీనారాయణ టీం అండ్ ఈ పట్టమట లోకల్ క్రైమ్ స్టాఫ్ అందరూ కలిసి వర్కౌట్ చేశారు. 23వ తారీఖున మార్నింగ్ మనకి ఒక వ్యక్తి అనుమానితంగా తిరుగుతూ ఉండగా అతన్ని మనం కస్టడీలోకి తీసుకుని విచారించగా అతను మొత్తంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక 3 చైన్ స్నాచింగ్లు మరియు అలాగే నర్సరావుపేట లిమిట్స్లో నర్సరావుపేట టౌన్ లిమిట్స్లో కూడా మరియు ఇంకో చైన్ స్నాచింగ్ చేశాడు. మొత్తం 4 చైన్ స్నాచింగ్లోనే ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అతని ఆధీనంలో నుంచి 4 చైన్లు కూడాను రికవర్ చేయడం జరిగింది. మొత్తం రికవర్ చేయబడిన సొత్తు 87 గ్రామ్స్ గోల్డ్, దాని విలువ 6,10,000 సుమారుగా. ఇవే కాకుండా ఇతను ఇంకొన్ని అటెంప్ట్స్ కూడా చేశాడు. మన పటమట మాచవరం పరిధిలోనే పటమటలో 2, మాచవరంలో 1 ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి. ఇంకొన్ని వాటిల్లోని చేశాడు కానీ అది అటెంప్ట్స్ వరకే ఉండిపోయాయి, చైన్ దొరకలేదు. అలాగ ఒక 3 కేసులు. తర్వాత మనకి ఇంకా నర్సరావుపేటలో కూడా ఇంకొక అటెంప్ట్ చేశాడు. ఇలాగా మొత్తంగా ఒక 8 దొంగతనాలు చేయగా అందులోని 4 ఇతను సక్సెస్ఫుల్గా ఇవన్నీ చైన్స్ అన్నీ కూడా స్నాచ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిని పట్టుకున్న సెంట్రల్ డివిజన్ లక్ష్మీనారాయణ అండ్ వాళ్ళ సిబ్బందికి మరియు వాళ్ళకి సహకరించిన లోకల్ పోలీస్ స్టేషన్ పట్టమట సిఐ గారు వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నా అభినందనలు. ఏ సెక్షన్ ఇప్పుడు మనకి స్నాచింగ్కి స్పెషల్గా సెక్షన్ పెట్టారు 307 BNS. అలాగే దాంట్లోని స్నాచింగ్ 307 కాకుండా కొన్ని పాత కేసుల్లోని 382 IPC కిందను కూడా మాచవరంలోని ప్రీవియస్ మనకి BNS రాకముందు చేశాడు. అందులో 382 IPC కిందన, తర్వాత 379, 356 కిందన కూడాను నర్సరావుపేటలో కట్టారు. అది కూడాను BNS రాకముందర జూన్ నెలలో చేసింది. సో వీటిలోని ఇప్పుడు ఇతన్ని విచారించి ఇంకేమైనా ఉన్నాయేమో తెలుసుకొని తర్వాత రిమాండ్ చేయడం జరుగుతుంది. కేసు మొత్తం కలిపి 87 గ్రామ్స్. టోటల్గా అయితే 4 ఎఫ్ఐఆర్స్ అయ్యాయి. 4 కేసెస్లో స్నాచింగ్ జరిగింది. ఇంకొక 4 కేసెస్లోనే అతను అటెంప్ట్ చేశాడు కానీ చైన్ అయితే దొరకలేదు. చైన్ స్నాచింగ్ కాకుండా ఇంకేం కేసులో ముద్దాయిగా లేడు. ఈ అబ్బాయి మనకి నర్సరావుపేట జిల్లాకు చెందిన ఎన్ఎం సాయి తేజ రెడ్డి. ఇతనికి 22 సంవత్సరాలు. ఇతను BA చదువుకున్నాడు. మనకి BA చదువు పూర్తయిన తర్వాత చెడు వ్యసనాలకు అలవాటు అయ్యి మద్యం, అలాగే జూదము, ఆన్లైన్ బెట్టింగ్ వీటన్నిటిలోని డబ్బులు పోగొట్టుకొని తర్వాత వీటికి డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఎలా సులువు మార్గంలోని డబ్బులు సంపాదించాలి అనే దాని మీద అతను ఈ చైన్ స్నాచింగ్స్ అనేది స్టార్ట్ చేశాడు. అది విచారణలో తేలింది. అంటే అతను మనకు తెలిసిందే, ఇతను FZ బైక్ వాడతాడు. బైక్ వాడి ఆ దగ్గరలోని లేడీస్ ఎవరైనా ఒంటరి మహిళలు ఉంటే ఒంటరి మహిళలను కొంచెం ఓల్డ్ వెంబడించడానికి వీలు లేకుండా కొంచెం వీక్గా ఉన్న లేడీస్ని టార్గెట్ చేసి వాళ్ళ మెడలోని కొంచెం స్లో అయ్యి వాళ్ళ మెడలో ఉన్న చైన్ స్నాచ్ చేసి వెంటనే అక్కడి నుంచి పరారవుతుంటాడు. మన టీమ్స్ అన్నీ కూడాను చాలా చక్కగా మనం టెక్నాలజీ యూజ్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది.